నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. రాశి ఫలితాలు చెప్తున్నారు 2024వ సంవత్సరానికి సంబంధించి. ఇక కుంభరాశి గురించి జన్మ శని నడుస్తుంది ఆల్రెడీ. సో చెప్పండి, ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి 2024వ సంవత్సరం? 2024 ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి జన్మ శని అంటారు. జన్మస్థానంలో శని ఉండడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కాస్త ఆరోగ్యము సహకరించకపోవడము, లేజినెస్ అనేటువంటిది ఏర్పడము, అదేవిధంగా భార్యాభర్తలకు కూడా అన్యోన్యత తక్కువ అవడము, అదేవిధంగా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, అదేవిధంగా పార్ట్నర్షిప్లో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా 7.5లో మనం ఎంత ధర్మంగా ఉన్నా, అబద్ధాలు ఆడకుండా ఉండా, చక్కగా కూడా ఆధ్యాత్మికమైనటువంటి సేవలలో పాలు పంచుకుంటూ ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శనిశ్చరుడు. అదేవిధంగా ఉండేటువంటి వారు అద్భుతమైనటువంటి స్థానాలలో ఉన్నారు. ఇదే ఏలినాటి శనిలోనే నాకు సంబంధించినటువంటి ఆప్తులు చక్కగా కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ, చక్కటి వాహనం కొనుక్కోవడం కానీ, ఇవన్నీ కూడా చేసి ఉన్నారు ఏలినాటి శనిలోనే. వారు పాపం ఈ కార్యక్రమం ఉంది అంటే వారు వైశ్యాసు, ఈ కార్యక్రమం ఉంది అని చెప్పనగానే ఆ గురువు గారు నేను ఈ దానికి సంబంధించి ఇంత పూలమాలలకు కావచ్చును, లేదా ప్రసాదాలు కావచ్చును, పాపం ఏదంటది ఎట్లా అంటే అట్లా కాదనకుండా ఏదంటది పాపం ఇచ్చేటువంటి వారు, చక్కగా తాంబూలాలు ఇచ్చేటువంటి వారు, ఏది అమ్మవార్లకు కానీ, అదే విధంగా ఇట్లా ప్రతిదీ కూడా సేవ చేసుకుంటూ భార్యాభర్తలు ఒకరిది మకర రాశి, మరొకరిది కుంభరాశి అయినప్పటికీ భార్యాభర్తలది వారిప్పుడు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నారు ఏలినాటి శనిలోనే. కనుక వారి సేవ భగవంతునికి ముట్టింది. వారి మంచి మనసుకు ఆ యొక్క భగవంతుడు మెచ్చి తదాస్తు అన్నాడు, మంచి ఫలితాలు ఇచ్చాడు ఈ యొక్క శని భగవానుడు. కనుక అందరూ కూడా అదే విధంగా ఉండండి. శని భగవానుని పట్ల చక్కటి రిజల్ట్ మీకు ఆ యొక్క భగవంతుడు ఇస్తాడు అని చెప్పడం జరుగుతుంది. కనుక వీరికి ద్వితీయాతు రాహు ఉండడం వలన వీరు చేసేటువంటి వృత్తిలో కానీ, మన ఉద్యోగంలో కానీ అబద్ధాలు అనేటువంటిది ఆడకుండా ఉండండి. మీరు ఎంత అబద్ధాలు ఆడతారో ఊరికే దొరికిపోతారు. కనుక ఎందుకు లేట్ అయింది అంటే పలానా విషయం ఏదో అని చెప్పి అబద్ధం మీరు అక్కడ ఆడారనుకోండి, దొరికిపోతారు. కనుక ఉన్నది ఇది విషయం అని చెప్పండి. ఎక్కడైనా కూడా హట్టి కోశన కూడా అబద్ధాలు ఆడకండి. ఇంకా ఈ యొక్క మెడిసిన్ ఫీల్డ్ కానీ, మెడికల్ ఫీల్డ్ కానీ, అదేవిధంగా మీడియా ఫీల్డ్ కానీ, సినీ ఫీల్డ్ కానీ వీరికి సూపర్ యోగం ఉంటుంది. ఈ యొక్క రాహువు 2లో ఉండడం వలన ఎక్కడి నుండో అయినా కూడా వీరికి కార్యక్రమాలు రావడం కానీ, డబ్బులు 4 రూపాయలు రావడం కానీ, ఖచ్చితంగా కూడా ఒక అప్పు పుట్టేటువంటి పరిస్థితి ఎక్కడి నుండి అయినా అప్పు అయినా కావచ్చును, లేదా అవసరానికి మనీ రావడం అయినా అనుకోవచ్చును. కనుక సూపర్. ఇక ఈ యొక్క గురుగ్రహము తృతీయాత్ ఉండడం వలన అన్నదమ్ములకు కావచ్చును సఖ్యత అనేటువంటి విషయంలో బాగుంటుంది. ఖచ్చితంగా కూడా సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఏది ఇదే 7.5లోనే 7వ స్థానం 8వ స్థానంలో కేతు ఉన్నాడు. 8వ స్థానంలో కేతు ఉండడం వలన ఖచ్చితంగా కూడా కాలసర్ప దోషంగా తీసుకోవచ్చును. కొన్ని సందర్భాలలో యోగం కూడా వీరికి అనుకోవచ్చును. కాలసర్ప యోగం 2లో రాహు ఉండడం వలన వీరు ఎంత అబద్ధాలు ఆడకుండా ధర్మంగా ఉన్నట్టయితే అంత మనీ కలిసి వస్తుంది. అష్టమాది కేతు ఉండడం వలన ఖచ్చితంగా కూడా విదేశీ ప్రయాణాలు కానీ, విదేశీకి సంబంధించినటువంటి లావాదేవీలలో కలిసి రావడం కానీ, ట్రేడింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కానీ, ట్రేడింగ్ చేసేటువంటి వారికి సూపర్ యోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా బాగుంది. మే తర్వాత గురువు 4వ స్థానానికి వచ్చిన తర్వాత మీరు ఎప్పటి నుండి అయితే అనుకుంటున్నారో ఒక గృహం తీసుకోవాలని కానీ, లేదా ఒక ల్యాండ్ తీసుకోవాలని కానీ, ఆ యొక్క కోరిక ఫలించుతుంది. మీకు ఏలినాటి శనిలోనే ఒక ఇల్లు తీసుకునేటువంటి పరిస్థితి, లేదా ల్యాండ్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎప్పటిదో మీకు తరతరాలకు సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలు మీ తండ్రి తరపున ఇంకేదో ఉన్నాయి, మాకు కావడం లేదు, జరగడం లేదు అనేటువంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా 2024లో మీకు మే తర్వాత ఖచ్చితంగా కూడా యోగించేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క గురువు గారు వృషభంలోకి ఎప్పుడైతే వెళతారో
అప్పటి నుండి మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా కూడా గురుముఖంగా కానీ గురువుకు సంబంధించినటువంటి వారిని నిందించకుండా చక్కగా కూడా ఉన్నట్టయితే ముందు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, ధర్మంగా ఉండండి, మంచిగా ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. Right. నేనే చెప్తున్నా కదా, మా దేవాలయం ముందు ఉండేటువంటి వారే ఉన్నారా? అద్భుతం. వారు చక్కగా కూడా ధార్మికంగా ఉన్న రోజున మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా. Right, right. అయితే ఈ విధంగా కుంభరాశి వారు వండుకుంటూ కూడా వీరు ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా అబద్ధాలు ఆడద్దు అని చెప్పడం జరిగింది ఇక్కడ. మరి మీ ఫీల్డ్కు సంబంధించి కొన్ని సందర్భాలలో అబద్ధాలు ఆడేటువంటి పరిస్థితి ఉంటే కూడా ఏదో దాన్ని అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి జరిగిన అబద్ధాలు ఆడినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మీరు ఏం చేయాలంటే ఉదయం దేవాలయంకు వెళ్ళి క్షమాపరాధన కోరుకోవాలి. అంటే కొన్ని సందర్భాలలో తప్పయి కనుక దేవాలయం వెళ్ళి అమ్మవారి దగ్గరనే, ఎక్కడో కాదు, శని భగవాను వద్ద, అమ్మవారి వద్ద, ఈశ్వరుని వద్ద మోకలు వెళ్ళి కూర్చొని లేదా సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నేను నా వృత్తి నిమిత్తము ఈ రోజు నాడు పలానా రోజు నాడు నేను ఒక అబద్ధం ఆడడం జరిగింది కనుక మా యొక్క అమ్మలాగా మా నాన్నలాగా దయించి నన్ను క్షమించు అని వేడుకోండి. అంతే. ఇక్కడ వారిని ఇంకేదో ఆ విధంగానే కనెక్ట్ కాండి అంతే. ఇప్పుడు మన అమ్మనైనా నాన్నైనా ఏ విధంగా మనల్ని క్షమిస్తారు, ఎన్ని తప్పులు చేసినా కూడా వారు పాపం క్షమిస్తూనే ఉంటారు. వారి మనసు అట్లాంటిది కనుక భగవంతుడు కూడా అదే విధంగానే ఉంటాడు. మన ఊహ మాత్రమే డేంజర్ గా ఉంటుంది. రైట్, అద్భుతం అండి. సో డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలు పరిహారాలు కూడా పాటించుకొని చక్కటి ఇయర్ గానే కన్సిడర్ చేస్తున్నారు 2024 కుంభరాశి వారు. కాబట్టి చాలా చక్కగా కలిసి రావాలి ఈ సంవత్సరం వీరికని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెడిక్షన్స్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనలీ మీనరాశి ఉంది. మరి మీనరాశి గురించి కూడా మాట్లాడుకుందాం, ఎందుకంటే మీనరాశి కూడా చాలా భయాందోళనలోనే ఉన్నారు. ఎల్ నాటిస్ అని నడుస్తుంది. దాని గురించి వివరంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.